దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వరల్డ్ సిఓపిడి డే సందర్భంగా ఊపిరితిత్తులకు వచ్చే దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధ ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించడానికి మన దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, వీరు చెస్ట్ స్పెషలిస్ట్ లేదా చెస్ట్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ వీరున్నారు. వీరు సూపరింటెండెంట్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, గుంటూరు మెడికల్ కాలేజ్. నమస్కారం డాక్టర్ శ్రీకంఠి రఘు గారు. సార్ నమస్కారం సార్. డాక్టర్ రఘు గారు, నవంబర్ 20వ తేదీ సార్ ఆ తారీఖుని WHO వారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు అవును సార్ వరల్డ్ సిఓపిడి డేగా నిర్ణయించారు, జరుపుకుంటున్నాం. అవును సార్, ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం. అవునండి. అంటే ప్రతి ఆరోగ్యానికి సంబంధించి ఒక్కొక్క దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి WHO వారి ద్వారాగా. అంటే దానికి ఎందుకు పెట్టారంటే మనకి ప్రజల్లో అవగాహన, జబ్బు గురించి అవగాహన కల్పించడం కోసము. సో అవగాహన కల్పిస్తే ప్రజలు దాని యొక్క ఉద్దేశాన్ని గుర్తించి దాన్ని ఆ జబ్బు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని అట్లా డిజైన్ చేశారు సార్ అది కదా. అవును సార్. ఈ నేపథ్యంలో సార్ ఏదైతే ఈ ఊపిరితిత్తులకు వచ్చేటువంటి దీర్ఘకాలిక వ్యాధి అని అనుకునే సిఓపిడి వ్యాధి గురించి అవును సార్ మా దూరదర్శన్ ప్రేక్షకులకి అవగాహన కల్పిస్తారని చెప్పి భావిస్తూ సార్, డాక్టర్ గారు అసలు సిఓపిడి అంటే ఏంటో చెప్పండి ఒకటి. సార్ సిఓపిడి అనే దానికి అసలు మనకి తెలుగులో పేరు లేదండి. తెలుగులో దాన్ని కొంచెం అర్థం చేసుకోవడం కూడా మనం కొంచెం కష్టంతో కూడుకున్న పని. సి అంటే క్రానిక్ అండి, ఓ అంటే అబ్స్ట్రక్టివ్, పి అంటే పల్మనరీ, డి అంటే డిసీజ్ అండి. సో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. దీన్ని మనం తెలుగులో కానీ మనం దాని తగ్గట్టుగానే మనం కానీ మార్చుకోగలిగితే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడే అడ్డంకుల వలన వచ్చేటువంటి జబ్బు అని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ ఇది మనం ఇంగ్లీష్లో అర్థం చేసుకున్నంత సులభంగా తెలుగులో అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంతో కూడుకున్న పని అండి. అంటే డాక్టర్ రఘు గారు సార్ చెప్పండి. మీరు చెప్పిన దాన్ని బట్టి సిఓపిడికి అబ్రివేషన్ చెప్పారు ఇంగ్లీష్లో, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఆర్ డిజార్డర్. అవునవును సార్. అంటే ఇప్పుడు క్రానిక్ అంటే అందరికీ తెలిసిందే దీర్ఘకాలిక అని చెప్పి. అంటే దీన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలంటే ముందు ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాన్ని మనం కొంచెం తెలుసుకోవాలి సార్. అవునండి. అంటే ఆ నిర్మాణం, ఊపిరితిత్తుల పనితీరు, ఏం చేస్తుంది అసలు ఊపిరితిత్తులు అనేటువంటిది తెలుసుకోవాలి. అవును సార్. మనకి ఊపిరితిత్తులు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏమైనా మనిషి ఎవరైనా కానీ తిండి తినకుండా వారం 10 రోజులైనా ఉండగలడు, నీళ్లు తాగకుండా ఒక 2, 3, 5, 6 గంటలు ఉండగలడు. అదే శ్వాస పీల్చుకోకుండా ఒక్క నిమిషం కూడా మనిషి అనేవాడు బతకలేడు అనమాట. అవును. సో మనిషి బతకాలంటే శ్వాస చాలా ముఖ్యమైనది. ఆ శ్వాసని తీసుకోగలిగింది, ఆ శ్వాసని మనకు ఇవ్వగలిగినది ఊపిరితిత్తులు ఒకటేనండి. సో ఊపిరితిత్తులకు వచ్చేటువంటి జబ్బు వలన మనిషి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు. సో దాని నిర్మాణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే అది మనకు బాగా అర్థం అవ్వాలంటే మన ఊపిరితిత్తులు ఒక చెట్టు లాంటివండి, తిరగేసిన చెట్టు మాదిరిగా ఉంటుంది. సో మనకి చెట్టు యొక్క వేర్లను కానీ మనం తీసుకుంటే దాన్ని మన ముక్కుతో పోల్చుకోవచ్చండి. అట్లాగే కాండాన్ని కానీ తీసుకుంటే మన పెద్ద శ్వాసనాళాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అట్లాగే చెట్టు పైకి పెద్ద కాండం నుంచి చిన్న చిన్న కొమ్మలుగా వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. సో కొమ్మల మాదిరిగా మన ఊపిరితిత్తులు కూడా లోపల శ్వాసనాళాలు డివైడ్ అవుతూ పోతుంటాయి. చెట్టుకి ఎట్లయితే శ్వాసక్రియ ఆకుల ద్వారా జరుగుతుందో అట్లే మన ఊపిరితిత్తుల్లో శ్వాసక్రియ అనేది మనకు ఆల్వియోలై అంటారండి, శ్వాసగోళాలు. సో మనం తీసుకున్న గాలి ముక్కు ద్వారా, పెద్ద నాళం ద్వారా, చిన్న చిన్న శ్వాసనాళాల ద్వారా చివరికి శ్వాసగోళాలకు చేరి శ్వాసగోళాల నుంచి శ్వాసగోళాల చుట్టూ రక్తనాళాలు ఉంటాయి అన్నమాట. సో మనం తీసుకున్నటువంటి గాలి ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో లోపలికి వెళ్ళినటువంటి గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ని మన రక్తనాళాల్లోకి పంపించి అట్లే మన శరీరంలో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గాలి ద్వారా మళ్ళీ మనం విడిచిపెట్టే గాలి బయటికి పంపిస్తుంది. అది మన యొక్క ఊపిరితిత్తుల యొక్క నిర్మాణం. సో ఈ అడ్డంకులు అనేవి ఎక్కడ ఏర్పడతాయని మనకు లెక్కేసుకుంటే పైనుంచి శ్వాసనాళాల్లో ఇన్ఫ్లమేషన్ వలన శ్వాసనాళాలు ఉబ్బిపోయి
దాంట్లో కళ్ళ ఏర్పడడం జరుగుతుంది. అది ఒక అడ్డంకి అనమాట. రెండో అడ్డంకి ఎక్కడ వస్తుందంటే శ్వాసగోళాల్లో ఏర్పడతాయి. శ్వాసగోళాలు చిన్న చిన్నగా ఉంటాయి, రౌండ్లుగా. సో అవన్నీ ఏంటంటే మనం తీసుకునేటువంటి విషవాయువుల వలన అయితేనేవి, స్మోకింగ్ వలన అయితే, దేని వలన అయితే రసాయనిక క్రియలు జరిగిపోయి శ్వాసగోళాలు సంఖ్య తగ్గిపోవటం, శ్వాసగోళాలు సైజు పెరిగిపోవటం వలన మన గాలి ఎప్పుడైతే ఆక్సిజన్లో గాలికి మనకి శ్వాసగోళాలు చేరుతుందో ఆక్సిజను మనకి రక్తంలోకి వెళ్ళదన్నమాట. సో ఈ రకమైన 2 రకాలైన అడ్డంకులు మనం చూస్తూ ఉంటామండి. అయితే డాక్టర్ రఘు గారు చాలా విలువైన విషయాలు మీరు ఇప్పుడు చెప్పారు సార్. అంటే శ్వాసకోశాలకు లేదా ఊపిరితిత్తులకు అంటే ముఖ్యంగా మనం పీల్చేటువంటి గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అంటాం. మనం గాలి పీలుస్తాము, మళ్ళీ వదులుతాము. మంచి గాలిని లోపల స్వీకరించి మీరు చెప్పిన కార్బన్ డైఆక్సైడ్ మన శరీరంలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తుంటాయి. లోపలికి ప్రాణవాయువు వెళ్తుంది, బయటకేమో కార్బన్ డైఆక్సైడ్ విషతుల్యాలుగా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఊపిరితిత్తులకు కూడా లోపల కూడా రక్తనాళాలు ఉంటాయి. అంటే శరీరంలో ప్రతి భాగానికి ఉంటుంది. ధమనులు, సిరలు అంటుంటాం. సో వాటి పనితీరు ఎలా చేయాలంటే శరీరంలోని ప్రతి భాగానికి రక్తనాళాలు ఎలా ఉంటాయో ఊపిరితిత్తులకు కూడా ఉండటం, అక్కడ చేయాల్సిన పనులు చేసుకోవడం, అదేవిధంగా శరీర భాగాలన్నిటికీ కూడా ప్రాణవాయువుని అందించడం, ఆక్సిజన్ అండ్ ఎనర్జీ, ఇది శరీరంలో ఉండేటువంటి కణాలు. ఊపిరితిత్తులు బాగున్నప్పుడు పనిచేస్తూ మనకు తెలియకుండా ఈ క్రియ జరిగిపోతుంటుంది అనమాట. కాబట్టి మనకు తెలియదు. అది ఎప్పుడైతే ఊపిరితిత్తులకి ఈ జబ్బు వచ్చినప్పుడు ఇప్పుడు శ్వాసనాళాల్లో వాళ్ళ సైజు తగ్గిపోతాయి. సో మనం పీల్చుకునే గాలి మొత్తం తగ్గిపోతుంది. అట్లాగే శ్వాసగోళాల్లో ఏర్పడిన మార్పుల వలన అక్కడ చేరిన ఆక్సిజను శ్వాసగోళాల చుట్టూ ఉండేటువంటి రక్తనాళాల్లోకి ఆక్సిజన్ వెళ్ళదన్నమాట. సో వెళ్ళకపోయేటప్పుడు ఏమిటంటే గాలి లోపలికి పోయే గాలి సైజు తగ్గిపోతుంది. లోపల చేరిన గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ కూడా మన రక్తంలోకి వెళ్ళడానికి అడ్డంకులు ఉంటాయి. అది సో దానివల్ల మనకి శ్వాస తీసుకునే శ్వాసక్రియలో ఇబ్బంది ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు తర్వాత ఈ శ్వాసకోశాలకి లేదా ఊపిరితిత్తులకి ఈ సిఓపిడి వ్యాధి అనేది అంటున్నాం కదా, ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఏమిటి డాక్టర్ గారు ఈ సిఓపిడి అనే వ్యాధికి కారణాలు ఏంటి అసలు? సో దీనికి కారణాలు చాలా ఉన్నా కానీ మనకి ముఖ్యమైన కారణాలు ఒక 3 ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే పొగ తాగటం. అంటే మనకి పొగ తాగే వాళ్ళకి ఏమంటుందంటే అది ఏంటంటే ఇమీడియట్గా మనకి దాని ఎఫెక్ట్ కనిపించదు. సో ఎఫెక్ట్ కనిపించబోయేటప్పటికి పొగ తాగుతుంటారు. పొగ తాగినప్పుడు ఒట్టి దాంట్లో పొగాకులో పొగలో వచ్చేటువంటి దాంట్లో 300 రకాల రసాయనాలు ఉంటాయండి. సో ఆ రసాయనాలు అయితే ఎప్పుడైతే మన శరీరంలోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయో ఆ రసాయనిక క్రియలు కొన్ని జరుగుతూ ఉంటాయి. సో దానివలన శ్వాసనాళాల్లో, శ్వాసగోళాల్లో మార్పులు ఏర్పడతాయి. సో దానివల్ల ఇందాక మనం చెప్పిన మార్పులనే వీటి వలన ఏర్పడుతుంటాయి. రెండోది వాతావరణ కాలుష్యము, వాయు కాలుష్యం. సో ముఖ్యంగా మనకి అభివృద్ధి మూలకంగా మనకు వచ్చేటువంటి ఫ్యాక్టరీస్ వలన అయితే ముఖ్యంగా వాహన కాలుష్యం ఉంది. మనకు అది తెలీదు. రోడ్ల మీదకి వెళ్ళామంటే అసలు మనం గాలి పీల్చుకునే పరిస్థితి కూడా లేదు. సో అవన్నీ ఏంటంటే దుమ్ము, ధూళి, రసాయనాలు కలిసినటువంటి గాలి మనం పీల్చుకుంటూ ఉంటాం. అవి మన కళ్ళకు కనపడేవి కాదు. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి స్లోగా అటువంటి రియాక్షన్ జరుగుతూ వచ్చి ఫైనల్గా మనకి సిఓపిడి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ముఖ్యంగా దుమ్ము, ధూళి వాతావరణంలో ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళకి, ముఖ్యంగా పొగ తాగేవాళ్ళు దాదాపు 70 to 80% ఈ సిఓపిడి రావడానికి మెయిన్ కారణము స్మోకింగేనండి. డాక్టర్ రఘు గారు, మీరు చెప్పినటువంటి కారణాల్లో అంటే రిస్క్ అని అనుకోవచ్చు మనం. అవునవును. ప్రధానమైంది ధూమపానం. అవునండి. రెండోది కాస్త కాలుష్యం, వాతావరణ కాలుష్యం అంటే వాహన కాలుష్యం కావచ్చు, ఫ్యాక్టరీలలో వదిలేటువంటి కాలుష్యం కావచ్చు, ఇలాంటివి ఏదైనా కావచ్చు. ఈ ధూమపానం వల్ల ప్రధానంగా అంటే ఎక్కువ మంది ధూమపానం చేస్తుంటారు కాబట్టి వాళ్ళల్లో సిఓపిడి ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉందనేటువంటి తెలుస్తుంది. ప్యాసివ్ స్మోకర్స్ అని అంటుంటారండి. అవునవును. వీళ్ళకి కూడా ఈ అవకాశం ఉంటుందా? వీళ్ళకి కూడా అవకాశం రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందంటే పొగ తాగే వాళ్ళకే కాకుండా ఆ పొగ తాగి పొగ పీల్చిన వాళ్ళకు కూడా సిఓపిడి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పొగ పీల్చే వాళ్ళని యాక్టివ్ స్మోకర్స్ అంటారు. ఆ పొగ పీల్చి వదిలిన పొగ పీల్చిన వాళ్ళకి ముఖ్యంగా వచ్చే వాళ్ళని ప్యాసివ్ స్మోకర్స్ అంటారు.
అంటే ఈ కుటుంబంలో పొగ తాగేవాడు కాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ ముఖ్యంగా పిల్లలకి ఆ పొగ పీల్చినప్పుడు, ఎందుకంటే ఎదిగే ఊపిరితిత్తుల్లో ఈ రసాయనాలు వెళ్ళిన తర్వాత చిన్నప్పుడే ఊపిరితిత్తుల్లో మార్పులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొగ తాగడం తాగేవాడికి ఎంత డేంజరో అది పీల్చుకున్న వాళ్ళలో కూడా కొంచెం డేంజర్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే డాక్టర్ రఘు గారు, లక్షణాలు ఏంటండి అసలు సిఓపిడి వ్యాధికి సంబంధించి? ఏమిటి, దగ్గు వస్తుందా, ఏమొస్తుంది, అసలు ఏమిటి ఆ లక్షణాలు, ఎలా ఉంటాయి? లక్షణాలు అంటే కొంచెం అంటే ముఖ్యంగా పేషెంట్ యొక్క పరిస్థితి కనుక్కోవాలి. అంటే పొగ తాగడా అనేది ముఖ్యమైన పాయింట్ ఒకటి. తర్వాత వయసు, ముఖ్యంగా ఈ సిఓపిడి 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. పొగ తాగకపోయినా మనకి ఇందాక చెప్పాను, పొగ తాగడం ఒకటే కాకుండా మిగతా కారణాలు కూడా మనం చెప్పుకున్నాం కదా. సో ఆ కారణాల వల్ల కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్ అంటూ ఉంటారు. ముఖ్యంగా మనం లేడీస్ ఇంట్లోనే ఉండి ఆడవాళ్ళు మేము పని చేసుకుంటాం కదా, మాకెందుకు వచ్చిందని అనుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండేటువంటి దుమ్ము ధూళి వలన, ఇంట్లో వంట చేసేటప్పుడు ముఖ్యంగా ఇంతకుముందు పాతకాలంలో అంటే పిడకలతోటి కట్టెలతోటి చేసేవాళ్ళు. దాదాపుగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన దాదాపుగా కట్టెలలో వాడకం అనేది చాలా వరకు తగ్గిపోయింది. అయినా మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ వంటింట్లో బాగా గాలి వెలుతురు అనేది ఉండటం అనేది చాలా ముఖ్యమండి. సో ఎప్పుడైతే గాలి వస్తుందో, ఒకవేళ దాంట్లో ఇంట్లో ఏర్పడిన ఇండోర్ పొల్యూషన్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా బయటికి వెళ్ళిపోయేసి మనకి సిఓపిడి రాకుండా ఉండేటువంటి ఉంటుందండి. లక్షణాలు వచ్చేసి స్లోగా అంటే నెమ్మదిగా ఆయాసం పెరుగుతుంది. అంటే 1-2 రోజులు ఆయాసం రాదు. ఇప్పుడు ఆస్మా ఉందనుకోండి, రాత్రి ఆయాస పడిపోవటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో సిఓపిడి అట్లా జరగదు. ఎందుకంటే రసాయన మార్పులు అన్నీ స్లోగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వీడికి ఇబ్బంది కూడా స్లోగా స్టార్ట్ అవుతుంది. సో అంతకుముందు మామూలుగా 4-5 కిలోమీటర్లు నడిచేవాడు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ నడవగానే ఆయాసం రావటం అనేది ఒక ముఖ్య గమనిక అన్నమాట. సో రెండోది పొడి దగ్గు రావటం. సో ఊరిని దగ్గుతూ ఉంటాడు. తర్వాత మూడోది ఏంటంటే దగ్గు తర్వాత కొంచెం వాతావరణం మారినప్పుడు జలుబు చేసినప్పుడు కానీ ఇట్లా కళ్ళు ఎక్కువ పట్టడం, కళ్ళ రంగు మారిపోవటం, ఈ 3 లక్షణాలు ఎక్కువగా ఉంటుంటాయి. నాలుగోది ఏంటంటే ఛాతీ బిగేసినట్టుగా ఉంటుంది. సో ఈ అన్ని లక్షణాలన్నీ ఒక రోజులోనే మనకు రోగికి కనిపించవు. ఇవన్నీ అందుకే జబ్బు పేరు దీర్ఘకాలికమైన జబ్బు అంట. అందుకని నిదానంగా పేషెంట్కి తెలియకుండా లక్షణాలన్నీ వచ్చి డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చాడంటే దాదాపుగా అతనికి జబ్బు దాదాపుగా వచ్చినట్టే మనం అర్థం చేసుకోవాలి. అది అయితే ఇప్పుడు ఇందాక చెప్పబోతూ ఏ వ్యాధినైనా కానీ హిస్టరీ తీసుకున్న తర్వాత మీరు నిర్ధారణ పరీక్షలు చేయిస్తారు. రకరకాల, ఇప్పుడు గుండెకు సంబంధించి ఈసీజీ అంటారు, ఈకో అంటారు, ట్రెడ్మిల్ అంటారు. ఇలా ఈ సిఓపిడి అనే వ్యాధి అని మీరు సస్పెక్ట్ చేసిన తర్వాత అదా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏ పరీక్షలు, దానికి నిర్ధారణ పరీక్షలు ఉంటాయండి? అంటే ఊపిరితిత్తులకి మామూలుగా మొట్టమొదట మామూలు పరీక్షలని చేయించుకుంటాం. అంటే రక్త శాతం ఎంత ఉంది, ముఖ్యంగా సిఓపిడి పేషెంట్స్లో రక్తం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో రక్త శాతం, రక్త షుగర్లు ఉన్నాయా అవి అవన్నీ చూస్తామండి. తర్వాత ఎక్స్రే తీయిస్తాం. ఎక్స్రే తీయించినప్పుడు ఎక్స్రేలో మనకి కొంచెం లక్షణాలు కనపడతాయి. కానీ నిర్ధారణ అనేది మాత్రం ఖచ్చితంగా స్పైరోమెట్రీ అని ఒకటి ఉంటుందండి. అంటే మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పరీక్ష చేసేటువంటి పరీక్ష అన్నమాట. సో దాని ద్వారా మనకి ఊపిరితిత్తులు ఎంతవరకు పనిచేస్తున్నాయి, ఊపిరితిత్తుల పనితీరు ఎట్లా ఉంది, దాంట్లో పనితీరుతో పాటు నిర్ధారణతో పాటు మూడోది తీవ్రత కూడా తెలుసుకోవచ్చండి మనం. అంటే పేషెంట్ యొక్క సిఓపిడి మనకి ఏ స్టేజ్ దాకా వచ్చేసాడు పేషెంట్ అనేది కూడా తెలుసుకోవచ్చు. మూడోది ఏంటంటే మీకు ఇందాక చెప్పాను కదా, మనకి ఊపిరితిత్తులోకి వెళ్ళిన ఆక్సిజన్ రక్తంలోకి వెళుతున్నదా వెళ్ళట్లేదా అనేది ఆర్టీరియల్ బ్లడ్ గ్లాస్ తోటి మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి బాడీ ప్లెథిస్మోగ్రఫీ ద్వారా కూడా మనకి ఆక్సిజన్ డిఫ్యూజన్, అంటే మనం తీసుకున్న ఊపిరితిత్తుల దాకా వెళ్ళిన ఆక్సిజను మన రక్తంలోకి వెళ్ళబోతున్నదా, సో వెళ్ళకుండానే బయటకు వచ్చేస్తున్నది కూడా మనం ఈ పరీక్షల ద్వారా మనకి నిర్ధారణ చేసుకోవచ్చు. దీంట్లో ప్రాథమిక పరీక్ష మాత్రం స్పైరోమెట్రీ అండి. దాదాపు దానితోటే మనకి జబ్బు నిర్ధారణ, తీవ్రత, స్టేజింగు, పేషెంట్కి మనం చెప్పడానికి మనకు కొంచెం తొందరగా మనకి తెలిసిపోతుందండి. డాక్టర్ గారు, మీరు చెప్పారు లక్షణాలు చాలా చెప్పుకొచ్చారు.
కళ్ళెపడటం కూడా ఒకానొక లక్షణం అన్నారు కదా. అసలు ఈ ఊపిరితిత్తులకు సంబంధించి పోనీ ఈ సిఓపిడి వ్యాధికి సంబంధించి కళ్ళే ఎందుకు పడాలండి? ఇంకోటి పడవచ్చు కదా, రక్తం పడవచ్చు కదా, చీము పడవచ్చు కదా. ఈ కళ్ళే ఏమిటి అసలు, దేని నిర్మితం ఇది? అది మనకు చెప్పినట్టుగా మనం తీసుకునేటువంటి ఇరిటేషన్స్ అనమాట. లంగ్లోకి వెళ్ళిన తర్వాత శ్వాసనాళాల్లో ఏర్పడేటువంటి మార్పుల వలన శ్వాసనాళము ఉబ్బిపోతుంది. ఓకే. సో ఉబ్బిపోయి దాంట్లో ఉండే గ్రంథులు ఉంటాయి, మ్యూకస్ సెక్రెట్ చేసే గ్రంథులు ఉంటాయి అన్నమాట. సో ఆ మ్యూకస్ సెక్రెట్ చేసే గ్రంథులు కూడా ఇరిటేట్ అయిపోతాయి. ఇరిటేట్ అయిపోయి మ్యూకస్ సెక్రేషన్ అంటే ఏంటంటే ఎంత తొందరగా రసాయనాలని మనం కరిగించేసి ఊపిరితిత్తుల నుంచి బయటికి పంపించాలనే ప్రొటెక్టివ్ మెకానిజం అన్నమాట మన ఊపిరితిత్తుల్లో. సో అవి ఎప్పుడైతే ఆ కళ్ళు ఏర్పడే కళ్ళ ద్వారా మనం బయటికి పంపించేసి ఆ రసాయనాలు మన శరీరంలోకి వెళ్లకుండా మనకు ఒక ప్రొటెక్షన్ మాదిరిగా ఏర్పడడానికి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఆ మార్పులను బట్టి మనం అర్థం చేసుకొని ఎవరైతే పొగ తాగుతూ ఉంటారో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని వెంటనే ఓహో మనకి బెల్ కొట్టింది అంటే మనకి సిగ్నల్స్ ఇస్తున్నది, ఊపిరితిత్తులు ఏదో మార్పులు లోపల జరుగుతున్నాయి అని అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు తొందరగా ఈ పొగ మానడం అనేది మనం దానికి ప్లాన్ చేసుకోవాలండి. మొత్తం మీద కళ్ళే అనేటువంటిది పడడం లేకపోతే ఛాతీ బిగబట్టినట్టు ఉండడం, ఒక్కొక్కసారి ఈ సిఓపిడి వ్యాధికి సంబంధించినటువంటి వాళ్ళల్లో అది వ్యాధి తీవ్రతను బట్టి కావచ్చు. మీరు 3 దశల్లో నిర్ధారిస్తారు ఒక జబ్బుని, మైల్డ్, మోడరేట్, సివియర్ అని చెప్పి. సరే, తీవ్ర స్థాయి అనేది చేరినప్పుడు ఒక్కోసారి రక్తం పడుతుందట, ప్లూరల్ ఎఫ్యూజన్ అనే ఏదో ఒక ప్రమాద గంటిక అనేటువంటిది ఉందట. ఇది సిఓపిడిలో ఇవన్నీ జరుగుతాయా? అంటే సిఓపిడిలో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ శ్వాసగోళాలన్నీ మార్పులు రావడం, దానివల్ల ఏమిటంటే కొంచెం లంగ్లో ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ తగ్గిపోయినప్పుడు ముఖ్యంగా వాళ్ళకి నిమోనియా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్లోరల్ ఎఫ్యూజన్ అట్లాంటివి అనేది చాలా రేర్ అనమాట, పెద్దగా రావు. ఈ నిమోనియా రావడానికి ఎందుకంటే ఆల్రెడీ ఊపిరితిత్తులో అటువంటి మార్పులు రావడం వలన ఊపిరితిత్తులకు ఉండాల్సినటువంటి మామూలుగా ఏంటంటే మనకి మ్యూకోసిలరీ ఎస్కలేటర్ అని ఒకటి ఉంటుంది. అంటే మ్యూకస్ ఇందాక చెప్పినట్టుగా మ్యూకస్ సీలియా అంటే మనకి ఎప్పుడైతే మన కంట్లో ఏదైనా నలకబడింది అనుకోండి వెంటనే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. సో అదే మోడల్లో మనకి ఊపిరితిత్తుల్లో కూడా మనకి ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. సో దాంట్లో కూడా కొంచెం సీలియా అనే ఉంటాయి. మనకి ఏదైనా దుమ్ము ధూళి లోపలికి వెళ్ళినప్పుడు ఆ సీలియా అంతా యాక్షన్లోకి వచ్చేసి వీలైనంత వరకు దాన్ని బయటికి నెట్టేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ 2 ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ మనకి తగ్గిపోతాయి. వీళ్ళకి తగ్గిపోయినప్పుడు మనకి ఎక్కువగా నిమోనియా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు చెబుతుంటారు, మీ ఇలాంటి నిపుణులు అంటే చెస్ట్ ఫిజిషియన్స్ కావచ్చు, జనరల్ ఫిజిషియన్స్ కావచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏదున్నా ఆస్తమా అనేది ప్రధానంగా చెప్పుకుంటాం, ఉబ్బసం అని అంటుంటాం. ఇక్కడ ఈ సిఓపిడి కూడా దాదాపు అవే లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఈ ఆస్తమా కానివ్వండి, శ్వాసకోశ సంబంధ జబ్బు ఉన్నటువంటి సే ఫర్ ఎగ్జాంపుల్ సిఓపిడి అవ్వవచ్చు, ఇవి కరోనరీ ఆర్టరీ డిజీజెస్ కూడా కారణభూతం అవుతాయి అని వింటుంటాము. ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే దీంట్లో మనం సిఓపిడి రావడానికి ముఖ్య కారణము పొగ తాగటం అనుకుంటున్నాం సార్. సో పొగ తాగటంలో ఉండేటువంటిది ఒక నికోటిన్ అని ఒకటి ఉంటుంది సార్, ఒక విషతుల్యం. అది అడిక్షన్ని క్రియేట్ చేస్తుంది. అవునండి. అంటే మనం ఒకసారి దాన్ని తాగిన తర్వాత ఇంకా వదలకుండా మనల్ని ఎంటాబడి వేధించి మళ్ళీ తాగేదాకా ఊరుకోదన్నమాట, బానిస అవుతాం. సో ఆ నికోటిన్ ఒకటి బానిసత్వం కలగజేయటము, రెండోది మనకి రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రక్తంలో ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుందో సో దాని మూలకంగా రక్తనాళాలు పూడిపోయి మీరు చెప్పినట్టుగా మిగతా శరీర భాగాలు గుండెకే కాకుండా కంటికి, సన్న రక్తనాళాలు ఉండేటువంటి కిడ్నీకి, కాళ్ళకి, సో ఎక్కడైనా మన రక్తం ప్రవహించేటువంటి ప్రతి అవయవానికి రక్తనాళాలు నుంచి రక్తం పోవడం అనేది తగ్గిపోవటం వలన ఆ అవయవానికి జబ్బు రావడానికి అవకాశాలు ఎక్కువగా ప్లేక్స్ ఏర్పడుతుంటాయి సార్. ఇలాంటివి వస్తుంటే స్టెనోసిస్ కంటే మన మూసుకొని పోతుంది, సైజు తగ్గిపోతుంది. సైజు తగ్గిపోయినప్పుడు అవయవానికి అందాల్సినటువంటి
రక్తం అందకపోయినప్పుడు అవయవానికి సంబంధించిన జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, మీరు ఈ పల్మనరీ డిజీజెస్కి సంబంధించి ఎంతో అనుభవజ్ఞులు, ఎంతోమంది పేషెంట్లు వచ్చి ఉంటారు. కరోనా టైంలో చాలామందికి మీరు వైద్యం అందించి ఉంటారు. అప్పుడు మీరే ప్రధాన ప్రాణదాతలుగా చెప్పుకున్నారు. బట్ ఏ రకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా మీరు ఒక అవగాహన పూరితంగా చెప్పి ఉంటారు. అయితే డాక్టర్, మీ అనుభవంలో ఈ చికిత్సా విధానాలు అనేటువంటివి ఎప్పటి నుంచో ఊపిరితిత్తుల వ్యాధులు అనేటువంటివి అన్ని వ్యాధుల్లాగానే ఎప్పటి నుంచో ఉండుంటాయి. వైద్యం ఎప్పటికప్పుడు అధునాతన విధానాలతో ముందుకెళ్తుంది, అడ్వాన్స్మెంట్ చోటు చేసుకుంటుంది. ఇక్కడ ఈ సిఓపిడి వ్యాధికి సంబంధించి చికిత్సలు ఏమున్నాయి, అలాగే ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్మెంట్, ఏమైనా ఆధునిక చికిత్సలు ఏమైనా వచ్చాయా? అంటే ఇంతకుముందు ఏంటంటే మనకి మాత్రలే ఉండేవండి. అవునండి. సో మాత్రల ద్వారా అంటే తర్వాత మన వాళ్ళ ఆలోచన విధానము, మన వాళ్ళు కొత్త కనుక్కోవటం జరుగుతూ వస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు మనకి జబ్బు ఎక్కడ ఉందో మందు డైరెక్ట్గా అక్కడికే పంపిస్తే ఎట్లా ఉంటుందనేది ప్రయత్నాలు జరిగాయి అన్నమాట. టార్గెట్ ట్రీట్మెంట్. ఇప్పుడు మనకి కంట్లో ఏదైనా ఉందనుకోండి డ్రాప్స్ వేసుకుంటాం, చెవులో ఏదైనా నొప్పి వచ్చిందంటే చెవులో డ్రాప్స్ వేసుకుంటాం. సో అట్లా ఏదైనా చర్మం ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి పూత మందు రాస్తాం. సో అట్లాగే మనం కూడా ఊపిరితిత్తులో జబ్బు ఉంది కదా, డైరెక్ట్గా మన ఊపిరితిత్తులోకి మందు పంపిస్తే ఎట్లా ఉంటుందని ప్రయత్నాలు చేసిన తర్వాత సక్సెస్ అయినాం అనమాట. సో దాని ద్వారా మనకి ఇన్హలేషన్ థెరపీ అనేది ఒకటి డిజైన్ చేశారండి. అంటే డైరెక్ట్గా మనం పీల్చుకునే ద్వారా, అంటే గాలి పీల్చుకున్నప్పుడు గాలి ద్వారా మందును కూడా మనం డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి పంపించేసేస్తే మనకి ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయని చెప్పి ఆలోచన చేసి చేయడం జరిగింది. సో అది వచ్చిన తర్వాత మనకి మామూలుగా ఏంటంటే మందు తీసుకున్న తర్వాత మందు మింగిన తర్వాత కడుపులోకి వెళ్ళాలా, కడుపులోకి వెళ్ళిన తర్వాత గంటన్నర కానీ అది కరగదు, కరిగి రక్తంలోకి రావాలా. రక్తంలోకి వచ్చిన తర్వాత మనకు ఊపిరితిత్తులు జబ్బు అయినా కానీ రక్తం ద్వారా శరీరంలో అన్ని భాగాలకు వెళ్తుంది అనమాట, రక్తం ద్వారా మందు. సో మనకి టార్గెట్ మీద పనిచేసినా కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ గుండె మీద కానీ మెదడు మీద కానీ ఇంకో చోట కానీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి అవన్నీ మాత్రలు తీసేసి డైరెక్ట్గా మనకి ఇమీడియట్ యాక్షన్ 1 or 2 minutesలోనే మనకి ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది, ఆయాసం కానీ దగ్గు కానీ. రెండోది డైరెక్ట్గా మన దాన్ని ఇచ్చిన దానివల్ల మందు మోతాదు తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు మాత్రం అనుకోండి 10 mg వేసుకోవాల్సి ఉంటే దీంట్లో 1 mg తోటి మనం డైరెక్ట్గా మన ఊపిరితిత్తులకు మందు పంపించేస్తాం. సో మందు మోతాదు తగ్గిపోతుంది, ఇమీడియట్ యాక్షన్ వస్తుంది. సో పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ అంటే అదర్ ఆర్గాన్ మీద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. సో దానివల్ల ఈ ఇన్హలేషన్ థెరపీ 3 రకాలుగా మన జరుగుతుంటుందండి. ఒకటేమో రోటా క్యాప్స్ అంటారు, పీల్చుకునే మందు. రెండోది ఇన్హలేట్ ఇట్లా ఒత్తుకొని పీల్చుకునేది. మూడోది వచ్చేసి నెబులైజేషన్. సో మనకి వెంటనే రెస్పాన్స్ రావాలంటే నెబులేషన్ ద్వారా అయితే మనకి తొందరగా రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ సిఓపిడి పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళు రోటా క్యాప్స్ అయినా కానీ ఇన్హలేషన్ కానీ అంటే సివియారిటీ పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల్లో దమ్ము తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల్లో దమ్ము తగ్గిపోయినప్పుడు మందు కూడా మనం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనకి నెబులేషన్ ద్వారా మనకి పేషెంట్ రోగి పీల్చుకోకపోయినా మిషన్ ద్వారా మనం మందు లోపలికి పంపిస్తాం కాబట్టి పేషెంట్కి ఉపశమనం కలుగుతుందండి. డాక్టర్ గారు, మీరు అన్నారు 3 రకాల చికిత్సలు అనేటువంటిది. ప్రధానంగా ఈ ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, మందులు శరీరంలోకి వెళ్లకుండానే ఊపిరితిత్తుల్లోకి నేరుగా మందు వెళ్లే విధంగా ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇన్హేలర్లు, రోటో క్యాప్లు, నెబులేషన్ అనేటువంటిది కూడా అన్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెడతారు చూడండి హార్ట్ పేషెంట్లకి. అలాంటిది ఏదైనా అంటే తీవ్రమైనటువంటి సిఓపిడి వ్యాధి ఉంటే అలా కూడా చేయవచ్చా ఐసీయూలో చేర్చి? అంటే మనకి ఐసీయూలో చేరినా మనకి నెబులైజేషన్ ద్వారానే ఎక్కిస్తుంటాం సార్. అది అంటే మరీ రోగి పీల్చుకోలేని పరిస్థితి, వెంటిలేటర్ ఎక్కిన పరిస్థితి ఉన్నప్పుడు మన దానికి కూడా మిషన్ అటాచ్ చేసి మనం నెబులైజేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ రఘు గారు, ఏదైనా ఒక వ్యాధిని మనం వచ్చిన తర్వాత చికిత్సలని ఆ డాక్టర్ వెంట పరిగెత్తి ఈ డాక్టర్ వెంట ఈ స్పెషలిస్టు ఆ హాస్పిటల్ సూపర్ స్పెషలిస్ట్ ఇలా కంటే నివారణ చాలా చాలా ముఖ్యం. మీకు మంచి స్లోగన్ చెప్తుంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని. ఇలా ఏమిటండి, ఎలా నివారించవచ్చు మన ఈ సిఓపిడి వ్యాధిని? అంటే మనము సిఓపిడి రావడానికి కారణాలు మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే, సో సిఓపిడి రావడానికి మెయిన్ ప్రధాన కారణం స్మోకింగ్ అండి.
రెండోది దుమ్ము ధూళి. ఆ రెండే మెయిన్ మనకి బాగా మనకి వచ్చేటువంటి సిఓపిడి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉండేటువంటివి. సో మనం ముఖ్యంగా ఇప్పుడు మన శ్రోతలు ప్రేక్షకులు ఎవరైనా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా తాగేవాళ్ళు ఉంటే ఇదేంటంటే స్మోకింగ్ అనేది చాప కింద నీరులాగా వస్తుంటుంది. ఈరోజు తాగానే ఈ రేపొద్దున కల్లా జబ్బు రాదు. అది మనకి తెలియకుండా నిదానంగా వచ్చి మన వెనక నుంచి దెబ్బతీస్తుంది. అందుకని ఇవన్నీ మనసులో గుర్తుపెట్టుకొని ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళు స్మోకింగ్ని ఖచ్చితంగా ఆపాలి. స్మోకింగ్ ఆపకుండా ఊపిరితిత్తుల్ని ఎవరు బాగు చేయలేరు. అది కాబట్టి ఎవరైనా ఉంటే ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని స్మోకింగ్ అనేది ఆపాలి. అలాగే దుమ్ము ధూళిలో ముఖ్యంగా మనకి ఫ్యాక్టరీస్లో పనిచేసేటువంటి వాళ్ళు మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. వాళ్ళ ఫ్యాక్టరీలో వాళ్ళు చెప్తుంటారు, కానీ మనం ఏంటంటే కేర్లెస్గా, అంటే ఏం కాదులే మనకేమవుతుంది, మనం కుర్రవాళ్ళం కదా మనకేం కాదని మాస్కులు పెట్టుకోరు. కానీ ఈరోజు నువ్వు మాస్క్ పెట్టుకోకుండా ఒక 5 years దుమ్ము ధూళి ఫ్యాక్టరీస్లో, రసాయనాలు ఉండే ఫ్యాక్టరీస్లో, ముఖ్యంగా క్వారీస్లో పనిచేసేవాళ్ళు, ఈ చిల్లీస్లో పనిచేసేవాళ్ళు, మన కాటన్ మిల్స్లో పనిచేసేవాళ్ళు, బొగ్గు గనులు, అది అన్ని గనుల్లో పనిచేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా ఖచ్చితంగా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడేటట్టుగా ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళే చూసుకోవాలి. ఎవరో వచ్చి నా ఊపిరితిత్తులను కాపాడతారని అనుకోకూడదు. కాబట్టి మనంతకే మనమే దుమ్ము ధూళి తగలకుండా చూసుకోవడం, స్మోకింగ్ ఆపటము, మెయిన్గా బయటికి వెళ్ళినప్పుడు రోడ్ల మీదకి వాటికి వెళ్ళినప్పుడు వాహన కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి కొన్ని ఊర్లలో. సో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం బయటకు వెళ్ళినా కానీ వీలైనంత వరకు మనం మాస్క్ ధరించి వెళ్తే మనకి ఊపిరితిత్తులు శుభ్రంగా ఉంటాయి. మన ఒక కొత్త స్లోగన్ ఏంటంటే స్వచ్ఛమైన గాలి. స్వచ్ఛమైన గాలి మనకి ఎప్పటికైనా చాలా ఉపయోగం. అందుకనే మన గౌరవనీయ భారత ప్రధాని కూడా అసలు మొత్తం స్వచ్ఛంగా ఉండాలి అని స్వచ్ఛ భారత అభియాన్ అనే ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చారు. అన్ని పరిసరాలు ఉండాలి, మన మనసులు కూడా ఉండాలి అన్నారు. మనం పనిచేసేటువంటి ప్రదేశాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి అనేటువంటిది మనకు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. డాక్టర్ గారు, ముఖ్యంగా ప్రతి ఆరోగ్యానికి సంబంధించి ఆ పేషెంట్ అవనివ్వండి, ఏమండి నేనేం తినాలండి, నేనేం తీసుకోమంటారు సార్, పథ్యం అడుగుతూ ఉంటారు. ఇది తినొచ్చా, మటన్ తినొచ్చా, చికెన్ తినొచ్చా, ఎప్పుడన్నా కొంచెం ఏదైనా మద్యపానం తీసుకోవచ్చా, ఇలా అడుగుతారండి. అసలు ఏమిటి దీనికి ఆహార నియమాలు? అంటే మనకి సిఓపిడి అని ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత మన ఆహార నియమాలు అనేది కొంచెం పాటించాలండి. ముఖ్యంగా సిఓపిడి వాళ్ళలో కొంచెం ఊపిరితిత్తుల్లో చిన్న మార్పులు వచ్చి ఉంటాయి కాబట్టి చల్లగా ఉండేవి, కూలింగ్ ఉండేటువంటి ఐటమ్స్ తీసుకోకుండా ఉండాలి. ప్లస్ ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేటువంటి డైట్ తీసుకోవాలి. అంటే రైస్ ఐటమ్స్ కానీ అట్లాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేవి తగ్గించి తీసుకోవాలి. దాంతోపాటు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటువంటి డైటు, కొవ్వు శాతం ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి సిఓపిడి పేషెంట్స్లో ఎక్కువసార్లు గాలి పీల్చుకోవడం వదలడం చేస్తుంటారు. సో దానివల్ల వెయిట్ లాస్ అయిపోతారు. వాళ్ళకి మెయిన్గా ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంటుంది. ఎందుకంటే ఎక్కువసార్లు గాలి పీల్చుకోవడం వదలడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేస్టేజ్ అయిపోతుంది. సో అవన్నీ మనం రీగెయిన్ చేసుకోవాలంటే మాంసకృతులు ఎక్కువగా ఉండేటువంటి డైటు ప్లస్ కొవ్వు శాతం ఎక్కువగా ఉండేటువంటి డైటు ముఖ్యంగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువగా తీసుకుంటే మనకి స్ట్రెంత్ అంత బాగుండి మనం పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. డాక్టర్ రఘు గారు, కొంతమంది అంటుంటారు, అంటే అవగాహన లేమితో అయినా అనుకోవచ్చు, లేదా వాళ్ళ అనుభవంతో చెబుతుంటారు ఏమో, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు అంటారు ఈ ఆస్తమా, ఉబ్బసం, మనం అనుకున్నటువంటి సిఓపిడి లాంటి వ్యాధులు, వాళ్ళు ఏమండి గోంగూర తినకండి, చేపలు తినకండి, రొయ్యలు తినకండి, లేకపోతే వంకాయ తినకండి, ఇలా చెబుతుంటారు. డాక్టర్ గారు, మీరు ఏమైనా సలహా ఇస్తారా? ఇది ఏమైనా దీంట్లో ఒకటేనండి, మన పేషెంట్కి ప్రతి పేషెంట్కి వాళ్ళకి తెలిసిపోతుంది ఏమి తింటే తాగితే మనకి దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిసిపోతుంది. అవునండి. సో ఇప్పుడు గోంగూర తింటే వాళ్ళకి జలం వస్తారు కొందరికి,
సో ఆ జల్ వచ్చినప్పుడు ఇంకా గోంగూర మనకి మన శరీరానికి పట్టడం లేదని ఆపేసుకోవాలి. అట్లా ఏదైనా రొయ్యలు చేపలు వాళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి. సో అవి తిన్నప్పుడు ఇంక నెక్స్ట్ టైం అవి తినకుండా ఉండాలి. అది ప్రతి పేషెంట్కి ఎవరికి ఎట్లా వస్తుంది అనేది డాక్టర్ కంటే పేషెంట్కి తొందరగా అర్థమైపోతుంది. అది సో దాన్ని గుర్తుపెట్టుకొని జీవితంలో ఒకసారి తిన్న దానివల్ల మనకి మన శరీరం ఇబ్బంది కలిగింది అని అనుకుంటే నెక్స్ట్ టైం అది తినకుండా ఉండాలి. లేదు ఏమి కాదులే అని చెప్పి తిన్నారనుకోండి, నెక్స్ట్ టైం ఇంకా తీవ్రత ఎక్కువగా వస్తుంది. సో అందుకని చెప్పి ఈ డాక్టర్ కంటే పేషెంట్కే అంటే చెప్తాం మేము, అవునండి, నీకు ఏం తింటే తాగితే నీకు తేడా వస్తుందని నువ్వు గుర్తించావో అవి తినకుండా తాగకుండా ఉండండి అని చెప్తాం. అది రోగికే బాగా తెలుస్తుంది డాక్టర్ కంటే. కాబట్టి అటువంటి ఏదైనా మనకి తిన్న తర్వాత మనకి మార్పులు వచ్చాయని అనిపించినప్పుడు వెంటనే దాన్ని ఆపేసుకోవాలి. ఇంకొకటి డాక్టర్ రఘు గారు, సార్ చెప్పండి. సరే ఏది పడకపోతే అది తినరు, బాగానే ఉంది, మజ్జిగ ఎక్కువ తీసుకోకూడదు, మరీ ముఖ్యంగా రాత్రి పూటల్లో ఈ మజ్జిగ పెరుగు ఆస్తమా ఉన్నోళ్ళు లేదా సిఓపిడి ఉన్నోళ్ళు తీసుకోకూడదు అని కూడా అంటుంటారు. మరి మీరేమంటారు? అంటే పాల ప్రోడక్ట్స్ వలన కొందరికి అలర్జీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే ముఖ్యంగా అంటే మన ఇండియాలో అయితే అంతా ఫ్రెష్ పాలే కాబట్టి మామూలుగా డైరెక్ట్గా బర్రె నుంచి ఆవు నుంచి తెచ్చుకొని తినేసి తాగేస్తుంటారు. మిగతా కంట్రీస్ అన్ని ప్యాక్డ్ ఫుడ్ ఉంటాయి. సో వాళ్ళు ఏం రకరకాల కలుపుతూ ఉంటారు వాటిల్లో. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువగా ఈ విధమైన మార్పులు తెలుస్తూ ఉంటాయి. మనం అదే ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టే ఏమి తింటే తాగితే మనకి తేడా తెలిసిపోతుందో అవి గుర్తుపెట్టుకొని అది తినకుండా తాగకుండా ఉంటే మనకు బాగుంటుంది. డాక్టర్ రఘు గారు, ఇంకొక ముఖ్యమైన చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైద్య నిపుణులు అందరూ కూడా చెప్తుంటారు, ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలకున్నా దాదాపుగా వ్యాయామం మంచిది, శారీరక వ్యాయామం మంచిది. ఇప్పుడు ఈ సిఓపిడి సమస్య ఉన్నవారు వ్యాయామం చేయొచ్చా, యోగా చేయొచ్చా, మెడిటేషన్ చేయొచ్చా, చేస్తే ఉపయోగాలు ఏంటి? మంచి ప్రశ్న సార్. ముఖ్యంగా నేనే చెప్తాను, మీరే ప్రశ్న అడిగారు. ఈ సిఓపిడి పేషెంట్స్లో అంటే ఇంతకుముందు మామూలుగా అంటే పాతకాలంలో సిఓపిడి ఓన్లీ ఊపిరితిత్తుల జబ్బు అని అనుకునేవాళ్ళు. ఇది ఊపిరితిత్తుల జబ్బు ఒకటే కాదండి. ఊపిరితిత్తుల నుంచి మనకి ఎప్పుడైతే ఆక్సిజన్ డౌన్ అయిపోతుందో, ఆక్సిజన్ తగ్గిపోతుందో శరీరంలో ఉండే మిగతా భాగాల మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల ఏంటంటే రోగి అనేవాడు నాకు ఆయాసం వస్తున్నది, నాకు నడవలేకపోతున్నాను, కాళ్ళు చేతి పట్టుకుపోతున్నాయి, కూర్చొని లేయలేకపోతున్నాను అని చెప్పి అట్నే ఉండిపోకూడదు. ఉండిపోయినప్పుడు అంటే ఏమవుతుంది, డీకండిషనింగ్ అంటే మనం ఏదైతే వాడమో దాని ఇది తగ్గిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం డాక్టర్ గారి సలహా మేరకు మందులు వాడుకుంటే ఆయాసం ఖచ్చితంగా తగ్గుతుంది. ఆయాసం తగ్గిన తర్వాత ఒక 15 రోజుల నుంచి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా సిఓపిడి పేషెంట్స్కి నడక అనేది చాలా ముఖ్యం. ప్లస్ దాంతోపాటు చేతులను పైకెత్తడం, దించడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఆ రెండు చేసుకుంటుండాలి. మూడోది ఏంటంటే కొంచెం తీవ్రత ఎక్కువైన వాళ్ళకి పర్సడ్ లిప్ బ్రీతింగ్ అంటాం. పీల్చుకునేటప్పుడు మామూలుగా ముక్కు ద్వారా పీల్చుకోవడం, వదిలేటప్పుడు అట్లా ఊదుతూ దాన్ని పర్సడ్ లిప్ బ్రీతింగ్ అంటే. ఇంకా కొంచెం తీవ్రత ఎక్కువ అబ్డామినల్ ఎక్సర్సైజ్ అంటే డయాఫ్రమ్ ఎక్సర్సైజ్, ఇట్లా చేయి ఇట్లా పెట్టి గట్టిగా పొట్ట మీద పెట్టుకొని బాగా గాలి పీల్చుకోవడం, వదలడం చేస్తూ ఉంటాం. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుంటాం. ముఖ్యంగా డాక్టర్ గారిని సలహా అడిగినప్పుడు ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయొచ్చు ఏందనేది డాక్టర్ గారు మీ తీవ్రతను బట్టి చెప్తారు. దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలా. ముఖ్యంగా నేను మన ప్రేక్షకులు చెప్పదలుచుకున్నది అంటే ఈ సిఓపిడి పేషెంట్స్కి మీరు చెప్పినట్టుగా వాళ్ళ కదలలేని పరిస్థితిలో ఉంటాం కానీ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అవునండి, ఆక్సిజన్ పెట్టిస్తారు, నెబులేషన్ పెట్టిస్తారు, అన్ని రూమ్లో కంఫర్ట్గా ఏసీ పెట్టిస్తారు, అన్నీ పెట్టిస్తారు. కానీ అతని సైకాలజీని అర్థం చేసుకోవట్లేదు. మనిషి అనేవాడు సంఘజీవి. అవునండి, వాడికి ఎవడు లేకుండా ఒంటరిగా రూమ్లో కూర్చోబెట్టి అన్నీ పెట్టేసి మిషన్లు పెట్టేసి నువ్వు బతుకుంటే బతకలేడు. ఒక రోజు ఉంటాడు, మూడో రోజు వాడికి పిచ్చి పట్టిపోతుంది. సో అందుకని చెప్పి ప్రతి రోగికి మనుషులతోటి పలకరం, తిరగడం, చేయటం అనేది చేయాలి. చేయకపోయినప్పుడు ఆ పేషెంట్కి ఒక రకమైన మానసిక స్థితిలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో అవన్నీ రాకుండా ప్రతి మనిషి మన వైద్యం అందించడంతో పాటు పేషెంట్ మానసిక స్థితి కూడా యాక్టివ్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి.
యోగా అన్నారు, యోగా కూడా అతను చేయగలిగితే చేసుకోవచ్చు. మెడిటేషన్ అనేది ఇంకెవరు చెప్పే పని లేదు, ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది. ఆందోళన, టెన్షన్ అవన్నీ తగ్గిపోయి మనసు ప్రశాంతతగా ఉన్నప్పుడు ఊపిరితిత్తులు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటాయి. ఊపిరితిత్తులు కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటిది కూడా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుందండి ఊపిరితిత్తులకి. డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సార్ ముఖ్యంగా ఈ సిఓపిడి సమస్యతో బాధపడేవారు చలికి ఎక్స్పోజ్ కాకూడదు. చలికాలంలో బాగా కోట్ వేసుకోవాలి, రగ్గు కప్పుకోవాలి, తలకు మఫ్లర్ చుట్టుకోవాలి, అలాగే ఏసీ పడదు, ఇలాంటి కంప్లైంట్స్ చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. ఇది కరెక్టేనా? అది ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అంటే మామూలుగా ముఖ్యంగా ఈ సిఓపిడి అనేది చలికాలంలోనే కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటుంటుందండి. కాబట్టి మనకి ఈ సంవత్సరం చలికాలంలో ముఖ్యంగా జలుబులు రాకుండా చూసుకోవాలి, ఒకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఏసీ కొందరికి పడుతుంది, కొందరికి పడదు. కొందరికి ఏసీలో ఉన్నా ఏమి కాదు, కొందరికి ఏసీ కొంచెం కూలింగ్ ఎక్కువ, అంటే 28, 29 పెట్టుకోగానే ఆయాసం వచ్చిందని చెప్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి పేషెంట్కి అర్థమైపోతుంది మనం ఏసీ వాడితే మనకి ఏదైనా ఇబ్బంది ఉందా లేదా. ఇబ్బంది ఉందంటే ఏసీ నుంచి మర్చిపోవాలి. ఏసీ వాడుతున్న ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఏసీలో ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్నే చలికాలంలో, మంచుకాలంలో కొంచెం వైరస్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే సిఓపిడి ఎగ్జర్బేషన్స్ అంటుంటాం. అంటే మామూలుగా ఒక స్టేజ్ వరకు ఉంటూ ఉంటుంది వాళ్ళకి. సిఓపిడి ఒకసారి వచ్చిన తర్వాత జీవితంలో అతనితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ జబ్బు. ఈ వాతావరణం మారినప్పుడు, జలుబు చేసినప్పుడు, చలిగాలికి మంచు తినప్పుడు కొందరికి ఏంటంటే ఈ ఆయాసం ఎక్కువ కావటం, దగ్గు ఎక్కువ రావటం, కళ్ళు ఎక్కువ పట్టడం జరుగుతుంటుంది. సో అటువంటి జరిగినప్పుడు వెంటనే డాక్టర్ గారి సలహా తీసుకొని వైద్యం చేయించుకుంటేనే మంచిది. అంటే 2 రోజులు చూద్దాం, 3 రోజులు చూద్దాం, ఎక్కువ దాకా ఉండకూడదు ఇంట్లో. అది చాలా ముఖ్యమైనదండి. డాక్టర్ గారు, ఇప్పుడు సరే సిఓపిడి వ్యాధికి సంబంధించినటువంటి పేషెంట్ మందులు వాడుతున్నారు, మీరు చెప్పినట్టు ఇన్హేలర్లు, రోటోక్యాప్లు ఇవి వాడితే కొంచెం ఉత్తమమైనవి అని అన్నారు, వాడుతూనే ఉన్నాడు. నడిస్తే ఆయాసం వస్తుంది, మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, మరి మందులు వాడుతున్నాను ఈ ఆయాసం వస్తూ ఉంది, ఏమై ఉంటుంది? సో ఇది మనం అంటే ఇందాక చెప్పినట్టుగా మన ఊపిరితిత్తుల జబ్బు ఒకటే కాదు, దీని మూలకంగా మనకి మిగతా శరీర భాగాల మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుందని చెప్పాను. సో మీరు చెప్పినట్టుగా నడిచిన, మెట్లు ఎక్కిన ఆయాసం వస్తున్నప్పుడు ముఖ్యంగా గుండె పరీక్ష కూడా చేయించుకోవాలి. సో ఈ ఊపిరితిత్తులని ఒకే బ్లైండ్గా మనం వెళ్ళకూడదు. సో ఎప్పుడైతే పేషెంట్ మన ఊపిరితిత్తుల వైద్యం జరుగుతున్నా నాకు ఆయాసము, దగ్గు తగ్గలేదనుకున్నప్పుడు వెంటనే మనం గుండెకి సంబంధించిన పరీక్షలు ఇమీడియట్గా చేయించుకొని, మామూలుగా ఏంటంటే ఊపిరితిత్తులు బాగా చెడిపోయినప్పుడు ముఖ్యంగా కుడిపక్క గుండె మీద బాగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. సో అది కుడిపక్క గుండె మీద ఒత్తిడి పడుతుందా, దాని మూలకంగా ఎడం పక్క కూడా ఏమైనా మార్పులు వచ్చినాయని ఒకసారి ఎకో పరీక్ష, ఈసీజీ తీసుకొని గుండె పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ఈ ఆయాసానికి దానికి మన ఊపిరితిత్తులకు సంబంధించి కొంచెం వైద్యం కొంచెం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదా గుండెల మీద కూడా ఏదైనా ఒత్తిడి పడింది అనుకుంటే దానికి సంబంధించిన వైద్యం చేసుకుంటే మనకి ఆయాసం, రొప్పు తగ్గడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పల్మనరీ రిహాబిలిటేషన్ అండి. సో ఊపిరితిత్తులకు సంబంధించి అంటే మనం ఎట్లయితే మన కారు కానీ బైక్ కానీ చెడిపోయినప్పుడు మెకానిక్ షాప్కి తీసుకెళ్తాము, అన్ని వాళ్ళు టెస్ట్ చేస్తారన్నమాట. అట్నే ఈ ఊపిరితిత్తులకి సిఓపిడి వచ్చినప్పుడు పల్మనరీ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దీనికి అన్ని సంబంధించి పరీక్షలు చేయించి ఇతనికి ఏమి చేస్తే ఇతనికి మనము వెల్ బీయింగ్ అంటారు, పేషెంట్ వెల్ బీయింగ్ అంటే అతన్ని మనం ఏ రకంగా అతన్ని ఎంత ఉత్తమంగా అతన్ని మనుగడ సాగించడానికి ఉపయోగపడగలమనేది పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ గారు దాన్ని ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలా, రోజుకి ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయాలా, ఏమేమి ఎక్సర్సైజ్ ఇందాక మీకు చూపించాను ఎక్సర్సైజ్లు, ఏమేమి ఏ ఎక్సర్సైజులు ఇతనికి ఫిట్ అవుతాయి అనేది వాళ్ళకి చూపించి ట్రైనింగ్ ఇస్తారు. రెండోది ఇందాక చెప్పాను కదా, మానసిక సంబంధించినటువంటి అతనికి డిప్రెషన్ రాకుండా అతనికి చెప్తారు. మందులు రెగ్యులర్గా అంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం మందులు మర్చిపోతుంటారు. అవునండి, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత వేసుకున్న మందు మనకు 1 గంట తర్వాత మళ్ళీ వేసుకున్నావా లేదని డౌట్ వస్తుంటుంది. సో మతి మరుపు వల్ల అయితేనేవి వయసు మూలకం అనేది కొన్ని మర్చిపోతుంటారు.
సో అటువంటివి కూడా మందులు ఏ టైంలో వేసుకోవాలో, ఎట్లా వేసుకోవాలో, ఎన్ని గంటలకు వేసుకోవాలో, నెబులైజేషన్ పెట్టుకోవాలా, రోటా క్యాప్సూల్స్ అన్నీ మొత్తం దాంట్లో వాళ్ళకి ఒక వారం రోజులు బాగా ట్రైనింగ్ ఇస్తారు. అది ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఇంకా వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఆనందంగా సంతోషంగా గడపడానికి ఉపయోగపడతాయి. డాక్టర్ రఘు గారు, సార్ ఇప్పుడు చాలా వ్యాధులకు సంబంధించి అంటే భవిష్యత్తులో రాకుండా రకరకాల వ్యాక్సినేషన్, టీకా మందులు అని అంటాం మనం. ఈ సిఓపిడి అనేటువంటిది కూడా రాకుండా, అంటే ధూమపానం అనే చేయడం ఒక తప్పు, ఒక అలవాటు, మంచిది కాదు, చెడు అలవాటు, ప్రధానంగా వచ్చే వాటిలో అదొక రిస్క్ ఫ్యాక్టర్. బట్ అసలు రకరకాల వ్యాధులకు రాకుండా టీకాలు చిన్నపిల్లలప్పుడే వేస్తుంటారు. కోరింత రాకుండా ఫలానా, అది రాకుండా ఫలానా, అమ్మవారు పోయకుండా ఫలానా, మనం ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ క్యాన్సర్ వ్యాధుల్లో కూడా హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే సర్విక్స్ క్యాన్సర్ రాకుండా ఆ వ్యాక్సినేషన్, ఇలా సిఓపిడికి సంబంధించి ఏమైనా రాకుండా టీకాలు ఏమైనా ఉన్నాయా, వ్యాక్సినేషన్లు? అంటే సిఓపిడి రాకుండా టీకాలు అయితే ప్రస్తుతానికి ఏం లేవండి. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు సిఓపిడి వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది. ప్లస్ సిఓపిడి వారికి అంటే ఏదైనా జబ్బు వచ్చిందనుకో, వేరే జబ్బు, మూలిగే నక్క మీద తాటి పడినట్టుగా వాడికి ఆల్రెడీ దగ్గు వేసినట్టు ఇబ్బంది పడుతుంటాడు. అవునండి. వాళ్ళకి ఏంటంటే నిమోనియా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో నిమోనియా రాగానే వాడికి ఉండే ఆల్రెడీ ఊపిరితిత్తుల్లో రిజర్వ్ ఏమి ఉండదు. ఈ నిమోనియా రాగానే ఇంకొంచెం తీవ్రత ఎక్కువైపోతుంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే నిమోకాకల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయండి, అది వేయిస్తారు. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్, అంటే ఇందాక వైరల్ ఫీవర్లు అవి చెప్పాను కదా మీకు. అవునండి. సో వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండటం కానీ ఎవరి సంవత్సరానికి ఒకసారి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయిస్తాము. నిమోకాకల్ వ్యాక్సిన్ 60 సంవత్సరాల లోపల వాళ్ళకైతే ఒక రకం వేస్తాము, మళ్ళీ 1 ఇయర్ తర్వాత బూస్టర్ వేయిస్తాము. ఇంకో 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒకటేసారి డైరెక్ట్గా బూస్టర్ డోస్ ఒకటి ఇచ్చేసేస్తారు. ఓకే. సో అలా దీనివల్ల ఏంటంటే మనకి నిమోనియాస్ రాకుండా, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఆల్రెడీ ఉన్న ఇబ్బందిని పెంచకుండా ఉపయోగపడుతుంది వ్యాక్సినేషన్స్. అది డాక్టర్ గారు, ఇప్పుడు కొందరిలో స్నోరింగ్ అండ్ స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ముఖ్యంగా గురక పెట్టే అలవాటు, ఆటంకిత నిద్రా వ్యవస్థ, ఈ ఇబ్బందులతో బాధపడే వాళ్ళు చాలా మందిని చూస్తుంటారు. ఈ స్మోకింగ్ అలవాటు ఉన్నా లేకున్నా, అలాగే స్థూలకాయులు లేదా ఊబకాయులు, ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఈ లక్షణాలు చూస్తుంటాం డాక్టర్ గారు. ఒకవేళ సిఓపిడి ఉండి స్థూలకాయులు అయ్యుండి ఈ గురక పెట్టే అలవాటు, ఏదైతే మనం స్నోరింగ్ అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అనే సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది మనకి అంటే మన వాళ్ళు ఏంటంటే గురక అనేది న్యాచురల్ ఫినామినా అనుకుంటున్నారు ఇంకా. అవునండి. అంటే గురక ఒక జబ్బు అనేది మన వాళ్ళు ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, గుర్తించట్లేదు. అది కూడా మామూలుగా మనం ఎన్నిసార్లు అయినా బాగా శ్రమ పడినప్పుడు గురక పెడతారు, మిగతా టైంలో గురక పెట్టట్లేదు, లేదా అలసిపోయినప్పుడు గురక పెడతారు, మిగతా టైంలో గురక పెట్టట్లేదు, వారంలో ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా గురక అనేది కూడా ఒక జబ్బు కింద మనం గుర్తించడం కూడా జరిగింది. వార్నింగ్ సిగ్నల్ అవును సార్. అంటే గురక మూలకంగా మనకేమవుతుందంటే ఆల్రెడీ మనకి పడుకోగానే ఇక్కడ స్వరపేటకి ముందు పక్క అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. సో అబ్స్ట్రక్షన్ ఎప్పుడైతే వస్తుందో మనం తీసుకోవాల్సినటువంటి గాలి లోపలికి వెళ్ళదు. సో లోపలికి వెళ్ళకపోయేటప్పటికి మెదడుకి, శరీర భాగాలకి అన్నిటికీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. మెయిన్గా ముందు మనకి దేనికి ఆక్సిజన్ ఇచ్చినా ఇకపోయినా రెండింటికి మాత్రం ఆక్సిజన్ చాలా ముఖ్యమవుతుంది. మొదటిది బ్రెయిన్, రెండోది గుండె. అవును. సో ఆ రెండు అలర్ట్ అయిపోతాయి. సో అలర్ట్ అయిపోయినప్పుడు వాటి మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో వీళ్ళు మధ్యలో గురక పెట్టడం, నిద్రపోవడం లేయడం జరుగుతూ ఉంటుంది. అది పేషెంట్కి తెలియదు. పొద్దున కూర్చున్న నిద్రలేగానే నిద్రపోయినా కానీ నాకు ఫ్రెష్నెస్ లేదంటాడు, అంటే నిద్ర సరిపోలేదని అంటాడు. లేదంటే పొద్దున్నే టీవీ చూస్తున్నా, పేపర్ చూస్తున్నా తెలియకుండా నిద్రపోతుంటారు. దాంతోపాటు ముఖ్యంగా పొట్ట పెద్దది వచ్చేస్తున్నాడు. ప్లస్ వాళ్ళు అంటే థైరాయిడ్ వచ్చినట్టుగా లావ్ అయిపోతూ ఉంటారు. సో ఇటువంటి లక్షణాలు ఉండి ముఖ్యంగా డే టైం స్లీపీనెస్ అంటారు. అంటే పగల పూట ఇప్పుడు 4 కూర్చొని మాట్లాడుకుంటుంటే నిద్రపోతుంటాడు. మామూలుగా మన బస్సుల్లో, ట్రైన్స్లో కూడా చూస్తుంటాం. డే టైం మనం పోతుంటే పక్కన గురకలు పెట్టి నిద్రపోతుంటాడు. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే గురక పరీక్ష, స్లీప్ స్టడీస్ అని ఉంటాయండి. ఆ స్లీప్ స్టడీస్ చేయించుకుంటే దాంట్లో మనకి తీవ్రత ఎంత ఉంది, వీడికి ఆక్సిజన్ డౌన్ ఎంత అయిపోతుంది,
ఎంతసేపు మనకి అబ్స్ట్రక్షన్ వచ్చేసింది, ఎంతసేపు మనకి బ్రెయిన్ యాక్టివేషన్ అయిపోయింది, ఎంతసేపు మనకి తెలియకుండా కండరాలు చేతులు కాళ్ళు కదిలిపోయినాయి. ఇట్లా అన్ని పరీక్షలు చూసుకున్న తర్వాత తనకు గురకకు సంబంధించిన వైద్యం అవసరమా లేదా అనేది మనకి నిర్ధారణ చేసుకుంటారు. ముఖ్యంగా సిఓపిడి అనేది వేరే జబ్బు, ఈ గురక అనేది వేరే జబ్బు. కొందరికి ఏంటంటే రెండు కలిసి కూడా ఉంటాయి. సో ఆ రెండు కలిసి వచ్చినప్పుడు ఈ రెండింటిని గుర్తించడం కొంచెం అంటే మామూలుగా వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. కొంచెం స్పెషలిస్ట్ దగ్గరికి అనుభవం ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్తో కొంచెం మనం ఎక్కువసేపు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే మాటను బట్టి మనకి ఈ రోగికి రెండు ఉన్నాయి. సో సార్ రెండింటికి కలిపి మనం రోగికి ఎంతవరకు మేలు చేయగలం అనేది పరీక్షలు చేయించుకొని రోగికి మనం ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. డాక్టర్ రఘు గారు, ఇప్పుడు సిఓపిడి వ్యాధికి సంబంధించి ప్రధాన కారణాల్లో ధూమపానం అన్నారు. సరే, ధూమపానం అలవాటు లేదండి, ఇతర కారణాలలో ఈ వాయు కాలుష్యం లేదా వాహన కాలుష్యం ఇలాంటి కాలుష్యాల వల్ల అందులోని కర్బన ఉద్గారాలు శ్వాసనాళాల్లోకి వెళ్ళిపోయి సిఓపిడి కూడా రావచ్చు అని కూడా మీరు చెప్పారు కదా. ఈ సమస్య ఈ బాడీ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్ అనే సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పనిసరిగా సిఓపిడి ఉండి ఇది రేజ్ అవుతుందా? ఇది ఉన్నవాళ్ళు సిఓపిడికి ఎక్కువ ప్రభావితం అవుతారా? ఓసారి చెప్పండి. అంటే మామూలుగా ఎలర్జీ ఉండే వాళ్ళకి సిఓపిడి కంటే ఆస్మా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఆస్మాలో అలర్జీ అనేది ఒక పార్ట్. సో ఈ అలర్జీ మూలకంగా వచ్చేటువంటి లక్షణాలతోటి మామూలుగా రోగి వస్తే వాడిని యూజువల్గా మనం ఆస్మా కిందే అనుకొని ఆస్మా వైద్యం చేస్తామండి. ఓకే డాక్టర్. ముఖ్యంగా సిఓపిడి అనేది ముఖ్యంగా 45 సంవత్సరాల పైన ఉండేవాళ్ళు, స్మోకింగ్ హిస్టరీ ఉండేవాళ్ళు, ప్లస్ ఈ అంటే వాళ్ళకి ఆస్మాకి సిఓపిడి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆస్మా కూడా సీజనల్గా అంటే మిగతా టైంలో అంతా బాగుంటాడు, ఏ కంప్లైంట్స్ ఉండవు. కానీ సిఓపిడికి కంప్లైంట్స్ కంటిన్యూ అవుతుంది. ఇందాక చెప్పాం కదా, ఒకసారి వచ్చిందంటే జీవితాంతం అతనితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో ఎక్కువ అవుతుంటుంది. సో ఉండి ఎక్కువైతే సిఓపిడి అనుకుంటాం, లేకుండా అప్పుడప్పుడు వచ్చింది అనుకుంటే దాన్ని ఆస్మా అనుకుంటాం. డాక్టర్ గారు, ఇక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే సందేహం, సరే ప్రధాన కారణమైనటువంటి ఈ పొగ త్రాగడం. పొగ త్రాగడం అనేటువంటిది ఒక అలవాటు, ఒక వ్యసనం, ఒక అడిక్షన్ అని కూడా అన్నారు మీరు. మనం బానిస అయిపోతాం మద్యపానానికి, ధూమపానానికి. ఇలాగే దీన్ని మానుకోవడం ఎలా? మూల కారణం ఇదే అయినప్పుడు ఈ కారణాన్ని ఆపేస్తే సమస్య లేదు కదా. ఎట్లా మానుకోవాలి డాక్టర్? మానలేరు, మరి మానే మార్గాలు ఏంటి? మీరు నిపుణులు చెప్పాలి. మరి చెప్పాలి సార్, తప్పకుండాను. కానీ ఇది ఒక చాలా అంటే మనం చెప్పడం చాలా సులభం, కానీ ఆపడం అనేది రోగికి తల ప్రాణం తోకొచ్చినట్టు అవుతుంది అన్నమాట. ఓకే. అదేంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పొగలో నికోటిన్ ఉంటుంది. ఆ నికోటిన్ వలన బానిసత్వం, అదే ఆపలేకపోవటం. అంటే మనకి ఏంటంటే ఒకసారి ఒక దమ్ము పీలవగానే ఒక 3-4 సెకండ్స్లో బ్రెయిన్లో డోపమిన్ రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ కానీ వాడికి ఒక వెల్ బీయింగ్ అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. ఈ స్మోకింగ్లో కూడా మనకి ఎప్పుడైతే బ్రెయిన్ ఆనందం కోసం తహతలాడిపోతుంది. సో తహతలాడినప్పుడు మాటికి నువ్వు తాగుతావు లేదా నా మనసు అంతా పీకుతుంది. పీకినప్పుడు వాడు ఆ మనసుని కంట్రోల్ చేసుకోవాలి. సో దాన్ని దృఢ సంకల్పం అంటారు. పొగ ఆపటం అనేది చాలా కష్టమైన పని, కానీ ఎవరైతే దృఢ సంకల్పం నేను ఖచ్చితంగా ఆపాలి, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి, నా ఆరోగ్యాన్ని కాపాడుకొని నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, అట్లాగే నేను దేశానికి ఏమన్నా సేవ చేయగలిగితే ఉపయోగపడాలి, వీడు ఎప్పుడైతే మానసికంగా దృఢంగా ఉండి ఆపగలను అని అనుకున్నప్పుడే ఆపడానికి ప్రయత్నం జరగడం ఫస్ట్ పాయింట్. రోగికి దృఢ సంకల్పం లేకుండా ఎవ్వడు ఏం చేయలేడు. అది ఆ దృఢ సంకల్పంతో పాటుగా రోగికి సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఒకటి కావాలి. అంటే అతను ఆపాలనుకోవచ్చు, కానీ అతని స్నేహితులు ఉంటారు, వాడు తాగేవాడు ఉంటాడు, వాడు సరే ఏం కాదు తాగుతారా అంటాడు, వాళ్ళతో పాటు మళ్ళీ పోయి స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు ఒకరు. రెండో వాళ్ళు ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక పర్సను యూజువల్గా వాడు స్మోకింగ్ ఒకే చోట ఒకే షాప్లో కొంటుంటాడు.
ఆ రోడ్లోకి ఆ షాప్ దగ్గరికి పోకూడదు. 2వ పాయింట్. 3వ పాయింట్, నేను ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాలి. నేను పలానా డేట్, పలానా పండగ రోజు, లేకపోతే పలానా రోజు, పలానా మా పిల్లల బర్త్డేనో, వైఫ్ బర్త్డేనో, ఇలా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ తోటి మనం ఖచ్చితంగా ఆపాలి అని ఈ రకంగా స్టెప్ వైజ్ వెళ్తూ ఉంటేనే ఆపగలడు. అవి లేకుండా ఉంటే మాత్రం మందులతోటి ఓన్లీ 1% మనం రోగికి ఇచ్చి ఆపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 99% రోగి యొక్క దృఢ సంకల్పమే రోగిని కాపాడుతుంది. ఆ మందులు అనేవి నికోటిన్ ప్యాచెస్ అని కొన్ని వస్తున్నాయి, నికోటిన్ చూబుల్స్ అని వస్తున్నాయి. అవి ఉపయోగపడతాయి, కానీ దాంతోపాటు ఇది మెయిన్గా ఇతనికి ఉండాలి ముందు, నేను ఆపాలి అని. ఇది ఆపడంలో ఒక్కోసారి రోగి సక్సెస్ అవుతాడు, ఒక్కోసారి సక్సెస్ కాలేకపోతాడు. కానీ సక్సెస్ కాలేదని నిర్వీర్యం చెందకూడదు. మళ్ళా ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పటికొకప్పుడు మనం పొగ తాగడం ఆపడం అనేది జరుగుతుంది. ఒక చిన్న డౌట్ డాక్టర్, చెప్పండి సార్. సిఓపిడి సమస్య ఉన్న వాళ్ళు సరే వైద్యం తీసుకుంటున్నప్పటికీ కూడా అతని బాడీ టెండెన్సీ కారణం ఏదైనప్పటికీ టీబీగా ఏమన్నా మారే ప్రమాదం ఉందా? క్యాన్సర్గా కూడా మారే ప్రమాదం ఉందా? అంటే రోగి ఇందాక చెప్పాను స్మోకింగ్ అని, ఆ స్మోకింగ్ తోటి వచ్చేటువంటి ఒక జబ్బు సిఓపిడి, 2వది క్యాన్సర్. సో వీడు ఎప్పుడైతే ముఖ్యంగా 20 రోజుకి 20 పైన సిగరెట్లు కానీ బీడీలు కానీ ఏదైనా తాగుతుంటే వాడికి సిఓపిడి రావడానికి అవకాశం ఉంటుంది, క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో టీబీ అనేది సపరేట్. సో దీనికి టీబీకి సిఓపిడికి సంబంధం ఉండదు. సిఓపిడికి క్యాన్సర్కి కొంచెం దగ్గర చుట్టరికం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆ 2 రావడానికి అవకాశాలు ఉంటాయి. చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు. ముఖ్యంగా నవంబర్ 20వ తేదీ వరల్డ్ సిఓపిడి డేగా మనం అంటే WHO వారు ఇచ్చినటువంటి దీని ప్రకారంగా మరి యావత్ ప్రపంచం ఆ రోజుని సిఓపిడి డేగా గుర్తిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈ వ్యాధి ఎందుకు వచ్చేది, దీని లక్షణాలు ఏంటి, ప్రధానంగా ధూమపానం వల్ల వస్తుంది కాబట్టి చాలామంది ఈ అలవాటుకు బానిసైనటువంటి వాళ్లకు మంచి కనువిప్పు కలిగించారు. చక్కటి అవగాహన కల్పించినందుకు మా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం డాక్టర్ గారు. సార్ నమస్కారం సార్. దూరదర్శన్ ప్రేక్షకులకి నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మీకు చెప్పినటువంటి సూచనలను మీరు పాటించాలని కోరుకుంటున్నాను. నమస్తే. ఇదండి ఇవాల్టి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా సిఓపిడి అంటే ప్రపంచ ఈ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించి సిఓపిడి అన్నాం కదా. వరల్డ్ సిఓపిడి డే సందర్భంగా మనకు అవగాహన కల్పించడానికి చెస్ట్ ఫిజిషియన్ లేదా చెస్ట్ స్పెషలిస్ట్ లేదా పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీకంఠి రఘు గారు విలువైన సమాచారాన్ని మనకు అందించారు. మరి ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మరీ ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ధూమపానాన్ని తక్షణమే మానేస్తే ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇది పాటిస్తారని చెప్పి భావిస్తూ మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా నమస్కారం. నమస్తే.